అందుకని మనకు కావాల్సినటువంటిది ఏమిటంటే కర్మాచరణం అనేటువంటిది ఉండాలి, కానీ కర్మ బంధంలోకి వెళ్ళకూడదు కదా అని కదా మొదలు నుంచి 2వ అధ్యాయం నుంచి ప్రారంభించి అని చెప్పినప్పుడు కర్మ చేయడం తప్పదు. బంధిస్తుంది కాబట్టి నేను కర్మ ఇంకొట్టేస్తాను కుదరదు. కర్మ మనకు బంధిస్తుంది. ఎందుకు వచ్చిందండి? మనం పని చేస్తే ఆ పని యొక్క ఇవన్నీ మనకు అంటుకుంటే మనకు బంధిస్తుంది. అందుకని అసలు పని చేయకుండా ఉంటే హాయిగా పంత ఉంటుంది కదా అని పిచ్చివేషాలు చెప్పాడు. కుదరదు రాబాయి, ఒక్క నిమిషం కూడా నువ్వు ఏం పని చేయకుండా ఉండగలవా చూసుకో, అది ఇంపాసిబుల్. మనకి శరీరం అనేటువంటి ఉపాధి ఇవ్వబడింది భగవంతుడి చేత. మనం దీంట్లోకి వచ్చి శరీరం అనేటువంటి దాంట్లోకి వచ్చి మనకి ఇందులో ఎంతమంది దేవతలు పనిచేస్తుంటే శరీరం పెరగడం ఇవన్నీ పనిచేసి మన సొంతం అనుకుంటాం. ఎక్కడ వచ్చిందంటే చెప్పు ఇది నా సొత్తు, నా సొంతం, నా ఇష్టం అనేటువంటి ఒక అహంకారం మనలో పనిచేస్తుంది. అందుకనే తప్పుడు పని అన్నీ చేస్తుంటే నా ఇష్టం, నా శరీరం, మీరెవరు ఆడడానికి? నీ శరీరం ఏమిటి అంటే నువ్వు కష్టపడి సంపాదించి ఉంటాయి, నువ్వు కట్టుకున్నావా నీ శరీరాన్ని? నీకేం చేద్దాం అసలు? నీ వల్ల ఏమవుతుంది? అందుకని మనకి ఇవ్వబడింది అనేటువంటి సత్యం కానీ మన సొంతంగా సంపాదించుకుని మన ఆస్తి కానీ. మాస్టర్ గారు చాలా మంచి జోక్స్తో కూడా చెప్పారు. ఇందులో ఉన్నటువంటి ఏ పార్ట్ మన సొంతంగా హైపారికేటెడ్ ఎంత కూడా మనకి ఇవ్వబడింది. ఎందుకని? సత్కర్మాచరణం కోసం ఇవ్వబడింది. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని. అంతేగాని మనం ఏ పనిని ఏమని అనుకుంటే చేస్తాం, ఏది పడితే చేస్తాం, అలా చేయడానికి లేదు. ఆఖరి ఆహారం దగ్గర నుంచి కూడా చెప్పాడు. 18 ఇంచు కూడా ఉండొచ్చే, అది ఇంకా మళ్ళీ చెప్పాడు. ఈ శరీరాన్ని పోషించడానికి కావాల్సినటువంటి ఆహారం అనేటువంటిది కూడా ఎటువంటి తీసుకుంటే ఎలా ఉంటుంది అది కూడా చెప్పాడు. ఏది వదిలిపెట్టలేదే. నాకు తెలియక చేసి అనడానికి వీల్లేదు. నీకు అన్నీ చెప్పాడు. ఆ పైన ఇష్టం చేస్తే చేయలేదు, నీకు ఎలా కావాలని చేయనాడు, మనకు వదిలిపెట్టాడు. అది ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఒక మానవుడికి మాత్రమే నీకు ఏది కావాలంటే చేయమన్నాడు. మిగతా జీవులకు అలా ఉండదు. అవి సృష్టిలో ఉన్నటువంటి దీంట్లో కాస్మిక్ దీని ప్రకారం చేస్తాయి పాపం. అవి అటు ఇటు పెసకడానికి వీలేదు వాటిని. మనమే అట్లాంటి పనులు మానవుడే. అక్కలేని చెత్తని ఆలోచించడం, చెత్త పనులు చేయడం అనేటువంటిది ఎంత ఈ ప్రొసీజర్ అంతా మానవుడికి వాటికి ఉండదు. ఎందుకంటే అవి ఎప్పుడు కాస్మిక్ దీంట్లో ఉంటుంది. వాటిని ఆకలిస్తే ఆహారం తీసుకుంటాయి, వేసినట్టు దాహం వేస్తే పానీయం తీసుకుంటాయి. అది కూడా ఏ పానీయం అవసరమో అవి తీసుకుంటాయి. న్యాచురల్గా సహజంగా వాటికి అలాగే ఉంటుంది. అందుకని మావాడు కూడా అక్కలేని తీసుకోవాల్సిన అవసరం లేదు జంతువులకి వాడికి. అంటే మరీ పాపం వాడికి కూడా దౌర్భాగ్యం కానీ మానవుడి దగ్గరగా ఉండి జంతువులు ఉంటాయి. డొమెస్టికేటెడ్ యానిమల్స్ అంటారు పాపం. వాడి కర్మ కానీ వాడికి హాయిగా ఉండేటువంటి వాటిని చావుబడి తీసుకొచ్చి మన లక్షణాలు వాటికి కూడా ఎక్కించేటువంటి సర్కస్లో వాటిని చూడండి పాపం. వాడికి ఏదో అనవసరమైన పనులు చేస్తుంటారు, చావుబడి చోటు చేసేవాడు. అట్లాంటి దెబ్బ అంటే వాడికి దుష్కర్మ పూర్వజన్మలో దుష్కర్మ ఉంటే అవి మన దగ్గరగా ఉంటాయి పాపం మానవుడు. ఇక్కడ వీటివన్నీ అంటుతాయి. లేకపోతే పాపం చాలా హాయిగా న్యాచురల్గా ఉంటాయి. ఎందుకంటే అడవుల్లో న్యాచురల్గా ఉన్నటువంటి వాడికి వెటనరీ హాస్పిటల్స్ అక్కర్లేదు. చూడండి, ఏమన్నా వెటనరీ హాస్పిటల్స్ ఏ జంతువులకు కావాలి? మానవుడు పెంచే జంతువులకు కావాలి. మన దగ్గరగా మనం వాటిని కాబట్టి మనం ఇవన్నీ అంటిస్తాం, మన తరగాలు వాటికి అంటిస్తాం. వాటికి కావాలి వెటనరీ హాస్పిటల్, వెటనరీ సైన్స్ అంతా వాటికే. అంతేగాని న్యాచురల్గా అడవుల్లో హాయిగా న్యాచురల్గా సహజమైనటువంటి ఇంకా ఉన్నవాడికి ఏ వెటనరీ డాక్టర్ అవసరం లేదు. ఏ జంతువుకైనా ప్రెగ్నెన్సీ వస్తే లేడీ జంతువులకి యానిమల్స్కి ప్రెగ్నెన్సీ వస్తే వాటికి ఏమైనా ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బెడ్ రెస్ట్, వాటికి మందులు అవన్నీ అవసరం ఉన్నాయండి జంతువులకి. వాటికి సిజేరియన్ అవసరం ఉందండి, ఆపరేషన్ అవసరం ఉంది. ఏ జంతువులకు సిజేరియన్ చేస్తారంటే మామూలు పెట్ యానిమల్స్ వీటికి సిజేరియన్ చేస్తారు, వీటికి హిస్టెక్టమీ కూడా చేస్తారు.
మనం ఎంత ఘనకార్యం చేస్తామంటే మనం వాటికి కూడా మనం చేసే పనులన్నీ వాటికి కూడా చేసేస్తాం. పాపం వాటి కర్మకాలు మన దగ్గర వాటి దుష్కర్మ, పూర్వం దుష్కర్మ ఉంది, అందుకని మన పెట్టాను మనసులో వచ్చే పాపం, లేకపోతే అక్కడ హాయిగా ఉండాల్సింది చూసారా. అందుకని మానవుడు తప్ప సృష్టిలో ఇంకా ఏ జీవరాశులు కూడా ఈ దుష్కర్మ, ఈ దుష్ప్రభావం అనేటువంటి వాటికి లేదు. అవి ఎప్పుడు కూడా కాస్మిక్ లా ప్రకారం ఉంటాయి, ప్రకృతి సహజమైనటువంటి విధానంగా ఉంటాయి. కానీ విరుద్ధమైనటువంటి ఉండేవాడు మానవుడు. ఎందుకంటే వీడి ఫ్రీడమ్. ప్రకృతి ఏం చేశారంటే నీ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, మనకు ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే కొమ్ముని మనకి ఫ్రీడమ్ ఇవ్వడమే తప్ప మనకి అలా అంటే ఎలా? మాకు స్వాతంత్ర్యం కావాలి, వ్యక్తి స్వాతంత్ర్యం. ఇది ఇలాగే ఏడుస్తుంది. స్వాతంత్ర్యం అంటే ఎలా ఉంటుంది? మనం ఎలా ఉంటున్నాం? మనకి ఏం చేయాలి, ఎలా చేయాలి? మనకి అది ఇష్టం అనేటువంటి పనిచేస్తాయి, దాన్ని పనిచేస్తాయి. అందుకని మనకి సత్కర్మ అయినటువంటిది, దుష్కర్మ అయినటువంటిది కర్మ మనకి బంధం ఎవరికొండ జంతువులు ఉండదు, మనకే ఉంటుంది కర్మబంధం బంధిస్తుంది. అయితే సత్కర్మ కూడా బంధిస్తే ఎలా? మరి నువ్వు నీకు సత్కర్మ చేసినా కూడా అది ఎందుకు చేస్తున్నావు అంటే దాని ఫలితం కోసం చేస్తున్నావు, అందుకే బంధిస్తుంది. నేను మాస్టర్ ఏమన్నారంటే, నువ్వు నిన్ను బంగారం గొలుసుతో బంధించాలనుకోండి, ఎవరు నన్ను బంగారం గొలుసు బంధించింది బంగారం గొలుసు అయితే ఇనుప గొలుసు అయితే ఏదైతే బంధమేగా. వారు మరీ బాగుండదండి, వారు ఇంట్లో టాయిలెట్ కూడా బంగారం చేయించుకున్నట్టు విన్నాం కదా. డోర్స్, కూర్చునే ఆసనాలు ఇవ్వకుండా టాయిలెట్స్ కూడా బంగారం చేయించుకున్నట్టు. అలాగే బంగారం గొలుసులతో వాడిని కట్టి జైల్లో పడేసారు, బంగారం జైల్లో పెట్టారనుకోండి. అది బంగారం అయితే జైలే బంధించింది, గొలుసే బంగారం అయితే. అలాగే సత్కర్మ బంధించింది, ఏదైనా బంధిస్తుంది. నువ్వు కనుక కర్మ ఆచరించేప్పుడు నీ సొంత ప్రయోజనం కోసం అనుకుని బంధిస్తుంది. అక్కడే ఉంది రాజ్యం. కర్మని ఆచరించాలి, కానీ దాని ప్రయోజనంతో సంబంధం లేకుండా. అప్పుడు సత్కర్మ అని అంటారు. సత్ అంటే వెల్ఫేర్, కాస్మిక్ వెల్ఫేర్. నీ ఒక్కడి కోసం, ప్రయోజనం కోసం కాదు. సృష్టి అనేటువంటి నీ ఒక్కడి కోసమా? సృష్టి అంతా మన కోసమే అన్నట్టుగా ఉంటుంది ప్రతి వాడికి. ఈ సృష్టి అంతా నా కోసమే. కవిత్వం కూడా, పాట కూడా రాస్తుంటారు, సినిమాలు వాడు చూస్తుంటారు, అంతా ఇదంతా నా కోసమే. వైద్యంగా అనమాట వాళ్ళు. ప్రకృతికి వీడేదో ఇంటర్వ్యూలాగా మేస్టర్ అన్నారు అనమాట. ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు కుదరదు ప్రకృతితో. అందుకని ఆస్పీషియస్ అనేటువంటిది. ఎందుకంటే యూ డూ ఇట్ బై ఫాలోయింగ్ దిస్ ప్రొసీజర్. యూ యాడ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ఆన్ ది మెంటల్ ప్లేన్. ఇక్కడ మాస్టర్ అది కాస్త మనం క్లియర్ చేశారు. అందరి వెల్ఫేర్ కోసం, అందరూ బాగుండడం కోసం నువ్వు కూడా యాడ్ చేయాలి. ఎక్కడ? ఆన్ ది మెంటల్ ప్లేన్. భౌతికంగా అందరికీ పనికొచ్చేటువంటి పని చేయడం ఒకటి కాదు, నీ మానసికమైనటువంటి కక్ష్యలో, నీ సంకల్పాలలో కూడా లోకహితమైనటువంటి దానికి నీ సంకల్పాన్ని కూడా జోడించు అన్నారు. అంటే భౌతికమైనటువంటిది కాకుండా, అంటే దానికి దీన్ని ఏమన్నారంటే మనస్సు, వాక్కు, కాయం అని కూడా చెప్పారు కదా. కాయం అంటే శరీరం. శరీరంతో చేసేటువంటి పని ఏదైతే ఉందో అందులో కూడా అందరి హితం కోసం చేయాలి. మన శరీరం అనేటువంటి అందుకే ఇచ్చాడు భగవంతుడు. శరీరం ఆద్యం ధర్మశాస్త్రం. అందుకని ఈ శరీరాన్ని అందరి హితం కోసం ఏ పని చేయాలో ఆ పని చేయడం కోసం శరీరం ఇచ్చాడు. అదే భగవదారాధన అంటే. ఇది మనకి అలవాటు కావడం కోసమే మనం రోజు ఆరాధన క్రమం అందుకు ఇచ్చారు. రెండోది వాక్, మనం మాట్లాడేటువంటి మాట కూడా. అందుకనే 3 రకాల తపస్సు అని చెప్పాడు భగవద్గీతలో చెప్పాడు. పతంజలి మహర్షి యోగ సూత్రాలు కూడా చెప్పింది. 3 రకాలైనటువంటి తపస్సు. కాయికమైనటువంటి తపస్సు, శరీరంతో చేసేటువంటిది. మన శరీరాన్ని ఉపయోగించి భౌతిక శరీరంతో మనం చేసేటువంటి సేవారూపమైనటువంటి తపస్సు, ఇతరుల కోసం. అది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి సర్వీస్ అనేటువంటి. దానివల్ల ప్యూరిఫై అవుతాము. రెండోది వాచికమైనటువంటి తపస్సు. మన వాక్ అనేటువంటిది ఎలా ఉపయోగించాలి మనం నిరంతరం. అంటే మనం
భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాం. భగవంతుని స్తోత్రం చేస్తామంటే కృష్ణాష్టోత్రం, రామాష్టోత్రం, దుర్గాష్టోత్రం అని నిజమే. అవే కాదు, మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క మాట ఆ ఇతరుల రూపంలో ఉన్నటువంటి పరమాత్మని స్తోత్రం చేస్తున్నటువంటి విధంగా ఉండాలి. అంటే వాడిని పొగడేసేవని అర్థం కూడా కాదు. వాడిని బాగా పొగడేసేసి నువ్వు వాడిని చాలా ఇదేసి లేనటువంటివన్నీ కూడా అది కాదు అర్థం. సత్యం పలకాలి, కానీ అది అవతల వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మకి స్తోత్రంగా ఉండాలి. ఇది సాధన చేయాలి. దీన్నే వాచికమైనటువంటి తపస్సు. మనం మాట్లాడేటువంటి మాట ఎదుటి వారిలో సద్భావం కలిగించాలి, సుహృద్భావం కలిగించాలి, కాదు వారిలో ఒక ప్రశాంతత కలిగించాలి, వారిలో ఉన్నటువంటి దుష్ప్రభావాలంటే తొలగిపోయేట్టుగా ఉండాలని మనం మాట్లాడేటువంటి మాట. ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటే అది వాచికమైనటువంటి తపస్సు. ఆ పైన మానసికమైనటువంటి తపస్సు ఉంది, హైయర్ ప్లేన్. భౌతికమైనటువంటి కక్షలోనూ మధ్యలో ఉన్నటువంటి కక్షలోనూ ఆ పై కక్ష అనేటువంటిది మానసికమైనటువంటి తపస్సు. మానసికమైన తపస్సు అంటే మన మనస్సులో కలిగేటువంటి ప్రతి భావం ఏదైతే ఉందో ఆ భావం అనేటువంటిది దానికి సంబంధించినటువంటి దానికి ప్రభావం అనేటువంటిది బాగా వ్యాపిస్తుంది. మనం అనేకమైనటువంటి భావాలు మన మనసులో కలుగుతూ ఉంటాయి. ఈ కలిగేటువంటి భావాలు సద్భావం కలిగితే దాని యొక్క మంచి ప్రభావం చుట్టూ ఏర్పడుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి మనలో లోపల చుట్టూ ఆకాశం ఉందని చెప్పుకున్నాం కదా. ఈ ఆకాశం అనేటువంటిది ఒక మీడియం. ఈ ఆకాశం అనేటువంటి మీడియంలో తరంగాలు అనేటువంటివి ఉంటాయి. ఈ తరంగాలు అనేటువంటివి దాంట్లోనే మనస్సు అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. ఈ కాస్మిక్ మైండ్ అనేటువంటిది దాంట్లో భాగమే మన వ్యక్తిగతమైనటువంటి మనస్సు. అందుకని మన మనస్సులో ప్రతి ఒక్కళ్ళ మనస్సులో ఏదైనా భావం కలిగితే ఆ తరంగాల్లో వ్యాపిస్తూ ఉంటుంది. చూడండి, ఒక చెరువు ఉంది. ఆ చెరువులో కదలిక లేకుండా ఉన్నటువంటి నీళ్ళలో ఎక్కడో ఒక చోట చిన్న రాయేసాం అనుకోండి, అక్కడ చిన్న అల మొదలవుతుంది. అది అక్కడ అయిపోతుందా, చెరువు మొత్తం వ్యాపిస్తుంది. ఏ ఒక్క చిన్న అల గాలి వలనైనా సరే దేని వలనైనా సరే అల ప్రారంభమైతే ఆ అల మొత్తం అంతా వ్యాపించే కానీ ఆగదు. అలాగే మన మనస్సులో ప్రతి ఒక్కళ్ళ మనస్సులో ఏర్పడేటువంటి ప్రతి భావం కూడా ఆ భావం ఒక అలని క్రియేట్ చేస్తుంది. ఈ తరంగం అక్కడి నుంచి బయటికి వ్యాపించి చుట్టూ మిగతా ఉన్నటువంటి ఆకాశంలో వ్యాపించి దానివల్ల చుట్టూ ఉన్నటువంటి మిగతా వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి దానికి కూడా ఈ తరంగం వెళ్ళి తగులుతుంది. అందుకని మన భావం ప్యూరిఫైడ్ థాట్ ఉండాలి. ఏ భావం పడితే ఆ భావం అనేటువంటిది మనం చేయకూడదు. అందుకని ఇంప్యూర్ థాట్ అనేటువంటిది, అపరిశుభ్రమైనటువంటి భావం మన మనసులో కలిగితే దాని దుష్ప్రభావం అవతల వాళ్ళకి కూడా రిసీవ్ అవుతుంది. అందువల్ల మనం పాడు చేసిన వాడు అవుతాం. చుట్టూ పొల్యూషన్ అంటే మెంటల్ పొల్యూషన్ మనం కారణం అవుతాం. అందుకని మన తపస్సు, మానసికమైన తపస్సు అంటే ముందు రెక్టిఫై అవర్ సెల్స్. మన మనసులో సద్భావం అనేటువంటిదే ఉండేట్టుగా మనం సాధన చేయాలి. మన మనసులో ప్రతి క్షణం కలిగేటువంటి భావం ఏదైనా సరే సద్భావం అనేటువంటిది అందరి హితార్థమైనటువంటిది, అటువంటి భావమే కలిగేట్టుగా ఉండాలి. మన మనసులో ఎవరైనా తిట్టుకున్నాం అనుకోండి, అది అసద్భావం అవుతుంది కదా. దానివల్ల కలిగేటువంటి తరంగం అవతల వాడు తెలుగుతుంది. మన తెలిపతి అలాగే పనిచేస్తుంది. మనం అవతల వాడి గురించి చెడుగా అనుకుని మన మనసులో అనుకుంటాం కదా, అప్పుడు అవతల వాడికి కూడా మన అభిప్రాయం రిఫ్లెక్ట్ అవుతుంది. మనకి వాడు మన గురించి చెడుగా అనుకుంటున్నాడు, ఎందుకు అనుకుంటున్నాడు నువ్వు అనుకున్నావు కాబట్టి. ఈ టెలిపతిక్ యాక్షన్ అనేటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి పశుపక్ష్యాలలో బాగా మన మీద బాగా పనిచేస్తుంది. ఒక పాము ఉందనుకోండి, చాలా పవర్ఫుల్ టెలిపతి. అమ్మో పాము అనగానే అమ్మో మనిషి అనిపిస్తుంది దానికి. మ్యాథ్స్ ప్రసంగంలో ఉంది, వినండి, నేను చెప్పింది కదా. ఆయన హైయెస్ట్ సైంటిస్ట్ మ్యాథ్స్ గారు. అంటే ఆయన చాలా లోపల దాకా చూసి దర్శించి ఇచ్చినటువంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా. పాము దానితో వెళ్తూ ఉంటుంది. మనం అలా ఊరుకోం కదా, మనంతా మనం ఊరుకోం. ఆ పాము అమ్మో పాము అంటే అమ్మో మనిషి దానికి కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది కదా. దానికి ఉండదు, అది రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. అమ్మో
మనని చంపుతుందేమో అంటే అమ్మో మనం చంపుతాడేమో అనిపిస్తుంది దానికి. ఇది మామూలు సైకాలజీ వాళ్ళు సైతం చెప్పలేదు. స్పిరిచువల్ సైకాలజీ తెలిసినటువంటి మాస్టర్స్ లాంటి కూడా చెప్పగలరు తెలియకపోతే ఏంటి ఏమిటో. ఆ వెంటనే మనకి భయం వల్ల దీన్ని చంపేస్తే మంచిది అనిపిస్తుంది, వీటిని కాటేస్తే మంచిది అనిపిస్తుంది దానికి. ఇది 100% సత్యం. ఇది మన మనస్సు కనుక అలాంటి భావం లేకుండా అది కూడా పరమాత్మ స్వరూపమే అని భయం లేకుండా ఉన్నవాడికి ఏమీ అవ్వదు. నేనేం చెప్తుంటారు మాటలు కానీ చెప్తూ ఉండడం కాదు, ఈ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ప్రాక్టీస్ చేసి చూసాను, ఎక్స్పెరిమెంట్ చేసి కాబట్టి చెప్పలేదు. పక్క నుంచి వెళ్తున్నా కూడా మనం ఏం చేయము, ఎందుకంటే మనం వాడే ఇది మనకు కలుస్తుందేమో అనుకుంటే కలుస్తుంది, మనమే కాదు. మేస్టర్ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. వాడు ఎవడో బాగా మంచి ఎండలో ప్రయాణం చేస్తున్నట్టు వాడికి బాగా ఆకలి వేసింది, దాహం వేస్తుంది, అలసట వచ్చింది. అబ్బా చూస్తే ఒక చెట్టు, పెద్ద చెట్టు ఉంది, కాసేపు చెట్టు నేను కూర్చున్నాను, చెట్టు కిందకి వెళ్ళాడు. చల్లగా ఉంది, బాగానే ఉంది. వాడు ఊరుకున్నాడు, ఉరుకోవచ్చుగా చెట్టు నీటికి వెళ్ళినాడు. అబ్బా దాహం వేస్తుంది, మంచి పానీయం ఉంటే బాగుంటుంది అని చూడంగానే మంచి పానీయం ఉంది, చక్కగా పలవస ఉంది అక్కడ. అది దాగడుకొని అక్కడ ఊరుకోవచ్చుగా. దీంతో పాటు మంచి భోజనం ఉంటే బాగుంది, ₹60 భోజనం అని చూస్తే ₹60 భోజనం ఉంది అక్కడ. వచ్చేసాడు కొని అక్కడ ఊరుకోవచ్చు కదా, హాయిగా భోజనం చేశాక అక్కడ రెండను మంచి పడుకోవడానికి మంచి తలుపు ఉంటే బాగుంటుంది, గెలుపం ఉంటుంది చూసారు, అలాంటి జరుగుతుంది. వాడు చూసేప్పుడే ఆ గెలుపం కూడా అక్కడ ఏడిసింది, దాన్ని పడుకున్నాడు. మనం పడుకున్నవాడు పని అప్పుడైనా ఊరుకోవచ్చుగా, అక్కడతో ఊరుకుంటాడు పోతుంది కదా మనస్సు. ఇవన్నీ ఏమనుకుంటే అవుతున్నాయి, ఈ చెట్టు మీద దెయ్యం కానీ లేదు కదా అంటున్నాడు. అక్కడే దెయ్యాలు బహువచనం వాడాడు, దెయ్యాలు కానీ లేకపోతే దెయ్యాలు ఉన్నాయి వాడి అంటే వాడి మనస్సే దెయ్యం. మన మనస్సే మనకు దెయ్యం. అమ్మో ఈ దెయ్యాలు నన్ను మింగేసేవు కదా అంటే మింగేసేవు, తర్వాత ఏమైంది కడగని చెప్పి మనం మింగేసిన తర్వాత మనకే తెలుస్తుంది. మన మనసు అంత గొప్పదండి, మన తక్కువ ఉండవా, మన ఎంత పవర్ఫుల్ మనకు తెలియదు. పవర్ ఆఫ్ థాట్ అని మాస్టర్ గారు లెక్చర్ ఉంది, ప్రతి ఒక్కదానికి మాస్టర్ గారు ఉంది. వినండి, పవర్ ఆఫ్ థాట్ అంటే మన మనసు ఎంత గొప్పదో మనం చెప్పారు. మన సామాన్యంగా మనం చాలా చాలా గొప్పవాళ్ళం, మనం ప్రతి ఒక్కళ్ళు తక్కువ వాళ్ళం. ఇంకా చెప్పాలంటే మాస్టర్ గారు అంటే గొప్పవాళ్ళం. మన మనసులో కలిగేటువంటి భావాలతో మనం డిస్టర్బ్ చేసుకుంటాం, ఇంకోటి డిస్టర్బ్ చేస్తాం. మన మామూలు వాడు నిత్యం మన ప్రతి క్షణం మనం హెల్ప్ చేసుకోగలం, మన జీవితాన్ని ఇంకోటి కూడా హెల్ప్ చేయగలం. మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయా, మనం ఏం చేస్తాం వీటికి సంబంధం లేదు. మన డాక్టర్లమా, ప్రొఫెసర్లమా, యాక్టర్లమా, ఇంజనీర్లు ఇవేమీ సంబంధం లేదు. మనకి మన మనస్సు అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, అది తిన్నగా పనిచేయాలంటే కంటిన్యూస్ ప్రాక్టీస్, వీటన్నిటి ప్రాక్టీస్లో పెట్టాలి. అంతేకాని లేకపోతే ఇంకో రకంగా చచ్చినా లొంగదు. నా మనసు నాకు లొంగాలి, నీకు లొంగదు, ఎందుకు లొంగుతుంది? ఈ మనసును ఏం చేస్తే ఉందో ప్రొసీజర్ తెలిపారు. అది చేయకుండా నా మనసు నా కంట్రోల్లో ఉండదు, చచ్చినా ఉండదు. నువ్వు 100 సంవత్సరాలు చేసినా ఉండదు, అలా ఉండదు. అందుకని సత్ అనేటువంటిది, సత్ uttered before a ritual penance or offering is made to establish good traditions. ఇంకా సత్ అనేటువంటిది ఏదైనా సరే సత్కర్మాచరణ చేసే ముందు సత్ అనేటువంటిది ఎందుకు ఉచ్చరించాలంటే దానివల్ల ఒక మంచి ట్రెడిషన్ అనేటువంటిది, ఒక పద్ధతి అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకోసం అందుకని చివరి శ్లోకంలో ఇప్పుడు 7వ అధ్యాయం చెప్పంటే అశ్రద్ధయా హుతం దత్తం తపస్తత్తం కృతం చేయత్. శ్రద్ధ అనేటువంటిది లేకుండా నువ్వు తపస్సు చేసినా, హోమం చేసినా, తపస్సు చేసినా, ఏం చేసి దానం చేసినా, ఏం చేసినా సరే అది పనికిరాదు. శ్రద్ధ లేకుండా చేస్తే మాత్రం ఏం పనికిరాదు. అందుకని an oblation, an offering, a penance or a good deed without devotion is only a bad deed. శ్రద్ధ అంటే డివోషన్. శ్రద్ధ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. చిత్తజీవి ఈ 17వ అధ్యాయంలో చిత్తజీవి చెప్పాడు, శ్రద్ధ లేకుండా చేస్తే మాత్రం ఏ ఉపయోగం లేదని అన్నాను.
ఇట్ యాడ్స్ ఇన్ నో వే టు ఎనీథింగ్ మండేన్ ఆర్ స్పిరిచువల్. మనకి ఈ భౌతికమైనటువంటి కక్షలో కానీ ఆధ్యాత్మికమైన దాంట్లో రెండింటిలో కూడా పనికిరాడు. శ్రద్ధ లేకపోతే దీనికి పనికిరాడు, దానికి పనికిరాడు. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ డివోషన్ అండ్ దట్ ఈస్ మైండ్. నువ్వే పని చేసినా సరే శ్రద్ధ అంటే దాని ఎంత ఉన్నటువంటి అంతర్యామి ఎందు ఉన్నటువంటిది అనమాట. అది శ్రద్ధ అంటే. అలా చేయడానికి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నాదే ఉంటుంది. నువ్వు చేసే పని నా పని ఉంటుంది అంటే నా పని చేస్తావు. నా పని అంటే అర్థం ఏంటి? విశ్వానికి సంబంధించినటువంటి పని చేస్తాం. ఇది మనం ఎంచుకోవాల్సింది. అలాగా ఇటువంటిది ఆచరించినటువంటి మహానుభావులే పరమ గురువులు మనకి ఆ మార్గం చూపించినటువంటి వాళ్ళు. ఆ మార్గంలో ఆ పరమ గురువుల ప్రణాళికల కోసమే జన్మించినటువంటి ఆవిడ మేడం బ్లెవాట్స్కీ గారు. ఆవిడ జీవితం కూడా మనం చూసినట్లయితే జన్మ దగ్గర నుంచి అసలు ఆవిడ రష్యాలో ఎందుకు జన్మించింది, ఎక్కడ ఆరిజిన్ ఏమిటి, ఇదంతా మాస్టర్ గారు మనకి వారు ఇచ్చినటువంటి కృష్ణ నవలలో 6వ నవల ఏదైతే మొట్టమొదటి రచించారో మంత్రజాలం, అందులో ఫస్ట్ ప్రవేశపెట్టారు మాస్టర్. చాలా అద్భుతమైనటువంటిది. ఈ బ్లెవాట్స్కీ గారు ఎక్కడి నుంచి వచ్చింది? పరమ గురువుల యొక్క ప్రణాళికలో ఎక్కడ అంతకుముందు ఎవరు ఎక్కడ ఇవ్వడం కావలేదు. మాస్టర్ గారు మంత్రజాలం అనేటువంటిది ఈ కృష్ణ నవలా సప్తకాలం 6వది ఏదైతే ముందు రచించారో దాంట్లో రుత అనేటువంటి ఒక పాత్రను ప్రవేశపెట్టారు. మాస్టర్ చాలా అద్భుతమైనటువంటిది. ఆ భాగవతం మొదలైనటువంటి వాటిలో లోపల ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా బయటికి తీసి వాటిని ఈ కృష్ణనవలా సప్తకాలంలో కృష్ణనవలలో పాత్రల రూపంలో ప్రవేశపెట్టి మనకి ఓపెన్ చేశారు. అందుకనే ఆ మంత్రజాలం అనేటువంటి ఆ నవల అంకితం చేసిన ఎవరికి మాస్టర్ గారు బ్లెవాట్స్కీ గారికి అంకితం చేశారు. అది రహస్యం. ఆ నవలని అంకితం ఫస్ట్ రాయగానే అంకితం చేసిన ఏమిటిది? బ్లెవాట్స్కీ గారికి అంకితం చేయడం ఏంటి? అందులో ఇంత రహస్యం ఉంది. అందులో రుత అనేటువంటిది క్యారెక్టర్ అంతా కూడా బ్లెవాట్స్కీ గారి. అంటే ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఆవిడ ట్రైనింగ్, ఆవిడ ట్రైనప్ చేయడం శ్రీకృష్ణుడు శరీరంలో ఉన్నప్పుడే ప్రారంభమైంది. 5300 సంవత్సరాల కిందట ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ భౌతికమైనటువంటి శరీరంలో ఇంకా ఉండగానే అప్పుడే ఆయన మైత్రేయుల వారిని తన యొక్క ఈ ప్రణాళిక అనేటువంటిది కలియుగాంతము ఈ ప్రణాళిక అనేటువంటిది నిర్వర్తించడం కోసం మైత్రేయుల వారి సూక్ష్మ శరీరాన్ని తన వాయువుగా తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పారే. అక్కడి నుంచి అప్పటికే శ్రీకృష్ణుడు ఆయన అవతరించడానికి ముందే పరాశర మహర్షి ఇవన్నీ గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు. ఇవన్నీ కూడా మనకి పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథం నుంచి మనకు తెలుసు. ఈ కృష్ణనవలా సప్తకం మనం కనుక మొత్తం చదివితే ఈ విషయాలు మొత్తం కాస్మిక్ ప్లాన్ అంతా మనకు అర్థమవుతాను ఇచ్చారు. మాస్టర్ ఓపెన్ చేశారు. ఎందుకంటే ఇవన్నీ అన్ని పురాణాలు లోపల ఉన్నాయి. అన్ని పురాణాలు మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఆ పురాణాలు ఎక్కడ చదువుకుంటున్నామో మనకి అసలు ఆ పురాణాలు చదువు ఆ సంస్కృతం ఎప్పుడు నేర్చుకుంటాం, పురాణాలు ఎప్పుడు చదువుకున్నాం, ఇవన్నీ అన్వయం ఎక్కడ చేసుకుంటాం. అందుకని మాస్టర్ గారు ఎందుకు దిగొచ్చారంటే ఈ మొత్తం అందరినీ కూడా ఈ సమగ్రంగా తీసుకొచ్చి ఓపెన్ చేసి అందరికీ ఇవ్వడానికి, కామన్ మ్యాన్కి ఇవ్వడానికి దిగొచ్చారు. చెప్పారు కూడా, నేను అందుకే వచ్చాను చెప్పారు. అదే ఓపెన్ చేశారు. పరాశర మహర్షి నారదులు వారి యొక్క ఆదేశంతో, అంటే వీళ్ళందరికీ మొత్తం లీడర్ నారదులు. మన సినిమాలో చూసే నారదులు కాదు, నారదులు అంటే వాళ్ళందరూ ఈ కల్పం అంతా కూడా నిరంతరం ఉండి పనిచేసేటువంటి వాడు నారదులు అందరూ కూడా. సనత్ కుమార్ సరస్వత తనక సనందనాథ్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ మనలో కూడా పనిచేస్తూ ఉంటారు. అంతర్యామి స్వరూపంలో వాళ్ళందరూ కాస్మిక్ దీనికోసం పనిచేస్తూ ఉంటారు. కల్పానంతం వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. అన్ని కల్పాలను పనిచేస్తుంటారు. ఆ నారద మహర్షి ఈ 4 కుమారులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పరమాత్మ అయినటువంటి అనే ప్రణాళికని ప్రవర్తింపజేయడం కోసం అవసరమైనప్పుడు శరీరాలు కూడా అప్పటికప్పుడు ధరిస్తుంటారు. ఒకసారి శరీరాలు ధరించి వాళ్ళు జన్మలోకి వస్తారు. వాళ్ళ ఇష్టం వాళ్ళకి. వాళ్ళందరూ పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, మనలా కాదు.
సర్వతంత్ర స్వతంత్రులు అంటారు అలాంటి వాళ్ళు. అలాగా నారద మహర్షి యొక్క దీన్ని అనుసరించి పరాశర మహర్షి ఆయన ఈ మొత్తం ప్రణాళికను సిద్ధం చేశాడు. శ్రీకృష్ణుడిగా పరమాత్మ దిగి వచ్చే సమయానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఉంచాడు. అదేం చేసిన పని ఈ ఋషులందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ క్రమంలో పరాశర మహర్షి శిష్యుడు మైత్రేయులు, వేదవ్యాసుడు మైత్రేయుడు ఇద్దరు పరాశర మహర్షి శిష్యులు, ఇంకా చాలామంది ఉన్నారు. వీరిద్దరు ముఖ్యమైనటువంటి ఆ మైత్రేయుల వారి శిష్యవర్గంలో ఉన్నటువంటి వారు మరు మహర్షి, ఆయనే మాస్టర్ మౌర్య అంటారు, కేర్స్ ఆఫ్ కల్పు వీళ్ళందరూ కూడా. అలాగే దేవా ఆయనే కూతుకోమి అంటారు. వాళ్ళిద్దరి యొక్క దగ్గర ట్రైనింగ్ అయినటువంటి శిష్యుడు జ్వాలాకోల మహర్షి, ఆయన మాస్టర్ జ్వాలకోల్ అంటే ఆయన అంటే మనకి పేరు తెలిసే ఏం తెలియదు అంతే. ఆ జ్వాలాకోల మహర్షి అనేటువంటి ఆయన తమ గురువైనటువంటి మరు దేవాది మహర్షుల యొక్క ఆదేశంతో ఈ బ్లావెట్స్కి గారిని అప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే అప్పుడు ఆవిడ పేరు బ్లావెట్స్కి కాదు, అంటే ఆవిడ స్త్రీయా పురుషుడా ఇవన్నీ పిచ్చి అన్నీ పెట్టుకోకూడదు. ఎప్పుడు ఇలా అవసరమైతే అలా పంపిస్తారు. ఈ జన్మలో స్త్రీ వచ్చే జన్మలో స్త్రీ అలా ఏమి ఉండదు. స్త్రీ పురుషం అనేటువంటి మనం చూసేటువంటింతా కేవలం భౌతికమైనటువంటి తప్ప ఆ పైన ఆత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్త్రీ ఆత్మ పురుషాత్మ ఏముండవు. అంటే మన ఊహాగానాలన్నీ ఇక్కడే స్టాప్. ఎప్పుడు ఎలా ఏ జన్మలోకి ఎలా రావాలో నిర్ణయించింది మనం ఎవరు కాదు. ఇవన్నీ కూడా మన ఊహాగానాలు చాలా ఉంటుంటాయి. మాస్టర్ ఇవన్నీ కూడా పటాపంచలు చేశారు. మాస్టర్ యొక్క ఇవన్నీ వింటే మనకి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. స్త్రీ ఆత్మ పురుషాత్మ భయం ఉండదు. ఎప్పుడు ఎలా అవసరమో వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళు పంపిస్తారు. అలాగా ఈ బ్లావెట్స్కి అనేటువంటి ఆమె వాళ్ళ యొక్క దీంతో పంపబడింది భూమి మీదకి. ఆవిడ అవతరించింది రష్యా దేశం, నీపర్ పెట్రోస్కి అనేటువంటి నగరంలో జన్మించింది. అదృష్టవశాత్తు మేము ఆ నగరంలో వెళ్ళాము. నేను మా అన్నంతో వెళ్ళినప్పుడు మేము ఒక చోట నుంచి ఇంకో చోట క్యూ అనేటువంటి చోటుకి వెళ్ళవలసిన ఫ్లైట్, ఆ క్యూలో దిగేటువంటి లోపల సడన్గా థండర్ స్టార్మ్ వచ్చింది. వస్తే మా ఫ్లైట్ మళ్ళించి ఈ నీపర్ పెట్రోస్కి దింపారు. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు తిట్టుకుంటారు, యుద్ధం పరంగా మనకు చాలా పనులు ఉన్నాయి, ఈ ఫ్లైట్ మళ్ళీ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. బ్లావెట్స్కి గారు పుట్టినటువంటి ఊళ్ళో దిగింది మా ఫ్లైట్. అక్కడ 2.5 hours ఆ ఫ్లైట్ మళ్ళీ క్లియర్ అయ్యేప్పుడు ఇక్కడే ఉండాలి, బయటకు వచ్చి కూర్చోంటారు. మేము బయటకు వచ్చి హాయిగా కూర్చొని ధ్యానం చేసుకున్నాం. బ్లావెట్స్కి గారు పుట్టిన ఊళ్ళో మనం దిగగామంటే మనం మనిషిలో మాస్టర్ అనుగ్రహించారు, దిగాం అక్కడ. అప్పుడు బ్లావెట్స్కి గారు ధ్యానం చేసుకుని కూర్చున్నాం. అమ్మయ్య కాసేపు ఆవిడ పుట్టినటువంటి చోట ఉన్నాం, పవిత్రమైన ప్రదేశంలో. ఆ నీపర్ పెట్రోస్కి అయినటువంటి చోట ఆవిడ తెప్పించింది. అక్కడి నుంచి ఆవిడ జన్మ ప్రకృతి ఎప్పటి నుంచి కూడా ఈ పరమ గురువులను నడిపించారు ఆవిడ యొక్క జీవితం మొత్తాన్ని. ఆ క్రమంలో ఆవిడ భారతదేశానికి రావడం, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆవిడ పంపబడిందో ఆవిడ హిమాలయ ఆ శంబల గ్రామానికి అక్కడికి వచ్చి అక్కడ మళ్ళీ ఇనిషియేట్ అవ్వడం, ఇవన్నీ మాస్టర్ గారు ఆయన ప్రసంగాలు ఇచ్చారు మనకి. అందుకని మాస్టర్ ప్రసంగాలు కొన్ని 100 సార్లు వింటుంటే ఇవన్నీ సామాన్యమైన విషయాలని మనకు తెలుస్తాయి మనకు. అందువల్ల అటువంటి ఈ మేడం బ్లావెట్స్కి గారి యొక్క ఈ జన్మదినం కాబట్టి ఈరోజు ఈ 2 రోజులు కలిపి మనం గురు పూజ మహోత్సవాలుగా జరుపుకోవాలని సంకల్పించిన వారు మన పరమ పూజలైనటువంటి రామపడి తాత గారు. అన్నిటికీ ఆయనతో లింక్ ఉంటుంది. మాస్టర్ గారితో ఆయన లింక్ అనేది ఆయన నిర్ణయించారు. బాబు గారు ఆగస్టు 11, 12 ఆ ఇద్దరు మహానుభావుల అవతార పురుషుల యొక్క జన్మదినం కాబట్టి 2 కలిపి మనం గురు పూజ మహోత్సవాలుగా మనం చేసుకుంటాం. ఇక నుంచి జనవరిలో గుంటూరు చేసుకుంటామని ఆయన నిర్ణయం చేశారు. అప్పటి నుంచి మనం ఇట్లా జరుపుకుంటున్నాం. అందుకని ఇవాళ కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా మనం పాల్గొందాం. తర్వాత కార్యక్రమం ఒకసారి వివరిస్తారు వాసుదేవ్.